బౌ ఎకో న్యూస్లో ఉంది. సో బౌ ఎకో ఇది ఢిల్లీలో న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదొక క్లైమేటిక్ ఫినామినా అండి. సో వాతావరణంలో, పర్యావరణంలో, అట్మాస్ఫియర్లో ఏర్పడేటువంటి ఒక క్లైమేటిక్ ఫినామినా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇట్లా ఈ విధంగా క్లైమేట్లో మనకి ఈ విధంగా ఫినామినా ఏర్పడుతుంది అనమాట. సో ఇట్లా ఈ ఫినామినా అనేటువంటిది ఏర్పడితే, ఇట్లా బౌ ఫినామినా అనేటువంటిది ఏర్పడితే గాలులు విపరీతంగా వీస్తాయి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఫినామినా ఎకో. ఇక్కడ చూస్తే కొంచెం బెండ్ ఉంది. సో ఇక్కడ టొర్నాడోస్ వస్తాయి, కొంచెం బెండ్ ఉంది. ఇక్కడ సైక్లోనిక్ ఫినామినా వస్తుంది. కొంచెం స్ట్రక్చర్ చూడచ్చు, హుక్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, కామా స్ట్రక్చర్. ఇక్కడ కొంచెం లైక్ ఆ సైక్లోన్ మూమెంట్, విండ్ మూమెంట్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ జనరల్గా నేను చెప్పే అంశం ఏంటి అంటే మనకి ఈ కర్వ్ షేప్ అర్థమైందా. సో అట్మాస్ఫియర్లో, ఎయిర్లో ఆ కర్వ్ షేప్ అనేటువంటిది ఫామ్ అయితే అప్పుడు విపరీతమైనటువంటి గాలులు వేగంగా వస్తూ ఉంటాయండి. ఓకేనా. లైక్ ఇది ఒక స్ట్రక్చర్ కూడా మనం చూడవచ్చు. 20 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది ఆ యొక్క బౌ ఎకో స్ట్రక్చర్. సో ఇట్లా స్ట్రక్చర్ కనుక ఎయిర్లో ఫామ్ అయినప్పుడు ఈ యొక్క విండ్ స్పీడ్ అనేటువంటిది చూడవచ్చు 100 కిలోమీటర్స్ అవర్ అండి. గడ్డకి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఈ బౌ ఎకో స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు. సో ఇది రీసెంట్గా మనకి ఢిల్లీలో ఏర్పాటు అవడం జరిగింది.